మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బలహీన పడింది కానీ బలంగా ఊగిందంటే ఈ రోజు మళ్ళీ ఆదానికి పూర్వవైపు వస్తుందని ఇప్పుడు ఆదాని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందము ప్రతి ఆదుల్లో ప్రతి ప్రజలందరికీ పంచుకుంటున్నారు. ఈ రోజు కొత్త వ్యక్తి వస్తున్నాడు. ఆధునికి ఎంతో ఆశాభావం నా మీద ఆశ పెట్టుకున్నారు. నేను వాళ్ళ ఆశలు తీర్చారని నేను కోరుకుంటాను. మరియు ఆధుని డెవలప్మెంట్, ఆధుని సమస్యలు కానీ ఆధుని గురించి ఏ భాగాలు ఎక్కడ ఇబ్బందికరంగా ఉన్నానో అవన్నీ నేను కష్టపడి చేస్తాము. ముఖ్యంగా రైతులు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ప్రజలు కానీ ఇక్కడ ఈ ఆధునికి ఏమేమి మౌలిక అవసరం కావాలో అవన్నీ నేను సమకూరుస్తానని ముఖ్యంగా తెలియజేస్తున్నాను. నా పేరు రమేష్ యాదవ్. ముఖ్యంగా మీరు గెలిస్తే ఆధునికి నేను గెలిస్తే అండి, ఇక్కడ ఇప్పుడు పాలించే నాయకులు చాలా ఆధుని నాశనం చేస్తున్నారు. ఎందుకంటే ఆ నాశనము జరగకూడదంటే నాలాంటి విజాయితమైన పరుడు రావాలి, ఆధుని ఎంతో డెవలప్ చేయాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మనం పేపర్లో అన్ని చూస్తాం, వాళ్ళు చేసే ప్రయత్నాలు అవన్నీ కబ్జాలు కానీ చేస్తున్నారు. ఆధుని భూ కబ్జాలు కానీ తర్వాత బైపాస్లు కానీ ఇవన్నీ ఒక కళ్ళుపుని చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన డెవలప్మెంటే ఇంతవరకు జరుగుతుంది. రాజశేఖర చేసిన అదే రాజశేఖర వారసురాలు ఆమె ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి నాకు ఈ రోజు టికెట్ కేటాయించింది. అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నమ్మకం ఉంది. ఎందుకంటే ఆధుని ఒక డెవలప్ చేయాలంటే ఒక బీసీలో ఇక్కడ లోకల్లో పుట్టిన వ్యక్తి నేను. ఈ లోకల్లో పుట్టిన వ్యక్తిని ఇక్కడ అందరూ ప్రజలు ఆశీర్వదిస్తారు. నేను ప్రజలు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క చిన్నవాడు పెద్దోళ్ళు అందరికీ నేను సుప్రచితుడుగా ఉన్నాను. వాళ్ళ నా గురించి బాగా తెలుసు, నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నేను ముందుకు పోతాను. నేను ప్రజలకు మంచి చేయాలా, కష్టపడి 24 గంటలు 16 గంటలు 18 గంటలు 16 నుంచి 18 గంటలు వాళ్ళ ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తానని ఈ ముఖ్యంగా హామీస్తున్నాను. రేపు నేను 42 పల్లెల్లోన నేను నా పర్సనల్ ఒక్కొక్క అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి అంతమందిని అపార్ట్మెంట్ చేసుకుని వాళ్ళకి నా సొంత ఖర్చులతో డబ్బులు వాళ్ళకి జీతాలు ఇచ్చి అక్కడ వాళ్ళు సమాచారం తెలుసుకొని అక్కడ నేను వాటిని పరిష్కారం చేయడానికి ముందుకు వెళ్తానని నేను భావిస్తున్నాను, నేను తెలుపుతున్నాను.